గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. నేను రాజు. సో ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక్కో స్కామ్ బయటపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. రీసెంట్గా మళ్ళీ శాండ్ స్కామ్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎపిసోడ్ ఇప్పుడు అటు తెలంగాణలో కూడా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఏకంగా నకిలీ జీవోలను తయారు చేసి నకిలీ రికార్డులను తయారు చేసి భూములను కొట్టేసేటటువంటి ప్రయత్నం జరిగింది అని చెప్పేసి పోలీసుల విచారణలో తేలింది. దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. బొల్లా బ్రహ్మనాయుడితో పాటు మరికొంతమంది పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినవి అని చెబుతున్నటువంటి లేదా ఆరోపిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి కుంభకోణాలు యాక్టివేట్ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. లిక్కర్ స్కాము దాదాపుగా కూడా సద్దుమణిగిపోయింది అని అనుకుంటున్నటువంటి సందర్భంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్ళీ రంగంలోకి దిగడం, అంతేకాకుండా విచారణకు పిలిచినటువంటి పరిస్థితి. ఇంకో పక్క సిట్టు కూడా దూకుడు పెంచి జగన్మోహన్ రెడ్డి గారి పిఏని కూడా విచారణకి పిలవడం జరిగింది. సో దానికి సంబంధించి ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇదే సందర్భంలో గతంలో శాండ్కి సంబంధించి ఇసుక తవ్వకాలకు సంబంధించి జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న సోదాలు నిర్వహించడం, అంతేకాకుండా కొంత డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. శాండ్ స్కామ్కి సంబంధించినటువంటి జేపీ వెంచర్స్ కావచ్చు, ఇతర సంస్థలన్నీ కూడా ఏ విధంగా ఈ ఇసుకని దోచుకున్నాయి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేక అంశాలను బయటపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించినటువంటి వ్యవహారం. సో ఆయన నకిలీకి సంబంధించినటువంటి ఏదైతే జీవోలను తయారు చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి భూములను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఒక వ్యవస్థీకృతమైనటువంటి కుట్రలో భాగంగా జరిగింది అని చెప్పేసి పోలీసులు గుర్తించడం. సో ఇది ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున తెలంగాణలో ఒక రకమైనటువంటి ఆందోళన గురిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ స్కాములన్నీ కూడా ఒక్కొక్కటిగా మళ్ళీ యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా సొంత రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పరువు తీస్తున్నారు అనేటటువంటి ఒక రకమైనటువంటి అంశాన్ని కూటమి ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చాలా గట్టిగా చేస్తోంది. అవినీతి అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం కాలేదు. వీళ్ళ అవినీతి అనేది దేశాలు దాటింది, రాష్ట్రాలు దాటింది అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో ఇది వైసీపీని ఏ విధంగా ఇరుకున పెట్టబోతోంది? నిజంగానే గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా ఇక్కడ మనం గుర్తించాలి. సో ఆయన వ్యాఖ్యల కారణంగానే ఈడీ కావచ్చు, అలాగే సిట్ కావచ్చు దూకుడుని పెంచాయా. జగన్మోహన్ రెడ్డి పూర్తికాల మిత్రుడు, చిరకాల మిత్రుడు, పార్ట్ టైం మిత్రుడు కాదు అని చెప్పేసి అమిత్ షా చెప్పాడని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వైసీపీకి బూమ్రాంగ్ అయ్యాయా అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏకంగా ఫేక్ జీవోలను తయారు చేసి, అంటే ప్రభుత్వం ఇవ్వకుండానే జీవోలను తయారు చేసి, రికార్డ్స్ని తయారు చేసి, మ్యానిపులేట్ చేసి, ట్యాంపర్ చేసి భూములను కొట్టేసేటటువంటి ప్రయత్నం, 100 కోట్ల విలువైనటువంటి భూములను కొట్టేసేటటువంటి ప్రయత్నం. సో ఇదంతా కూడా ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళ వెనక ఎవరుండి నడిపిస్తున్నారు? వీళ్ళ దొరికితే పరిస్థితి ఏంటి? అసలు వ్యవస్థల్ని ఏ విధంగా కాపాడాల్సినటువంటి, చట్టాలు చేయాల్సినటువంటి ఒక శాసనసభ్యులుగా గతంలో పనిచేసినటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి దోపిడీకి పాల్పడడం ఏంటి? ఇసుకకు సంబంధించినటువంటి దోపిడీ ఏంటి? సమయం ముగిసిపోయినా సరే కోట్ల రూపాయల ఇసుకని దోచుకున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటికీ కూడా సాక్ష్యాలన్నీ ఉన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తమను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ దో లిక్కర్ స్కామ్ విషయంలో కూడా అలాంటి పరిస్థితి. సో మొత్తం ఎంతంత ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు అనేటటువంటి వివరాలతో సహా చెబుతూ ఉన్నా సరే దాన్ని కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. సరే అది వాళ్ళ ఇష్టం. సో అంగీకరిస్తారా లేదా అనేది, సో జరిగింది మాత్రం వాస్తవం అని చెప్పేసి విచారణ సంస్థలు చెబుతున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి ఈ విచారణ ఎంతవరకు వెళ్తుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇది వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మస్తానరావు గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చిందేపల్లి మసూదర్ రెడ్డి గారు, జనసేన సీనియర్ నాయకులు హేమకుమార్ గారు మనతోటి లైవ్లో ఉన్నారు. మేడా శేఖర్ రెడ్డి గారు టీడీపీ నుంచి జాయిన్ అవుతారు. మస్తానరావు గారు గుడ్ మార్నింగ్. ఏంటి ఒకటి కాదు వరుసగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా సేఫ్ జోన్లో ఉన్నాడు అనుకునే సమయానికి ఒక్కొక్కటి కేసు బయటకు వస్తుంది. సరే బొల్లా
బ్రహ్మ నాయుడిది పక్కన పెట్టేస్తే మిగతా అన్ని కూడా బయటకు వస్తున్న పరిస్థితి. శాండ్ స్కామ్ కూడా యాక్టివేట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత లిక్కర్ స్కామ్కి కూడా యాక్టివేట్ అయినటువంటి పరిస్థితి. సో ఏంటి ఆంధ్రప్రదేశ్ పరువు పక్క రాష్ట్రాల్లో పోతుంది అనేటటువంటి ఒక స్టేట్మెంట్ వస్తుంది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఏమంటారు మీరు? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఇప్పుడు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్న వ్యవహారాలను చూస్తే లిక్కర్ స్కామ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. దానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 440 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏసీబీ కూడా 64 కోట్ల రూపాయల ఆస్తుల్ని నిందితుల నుంచి కూడా అది క్యాష్ రూపంలో కావచ్చు, ఆస్తుల రూపంలో కావచ్చు జప్తు చేసిన పరిస్థితి. దాదాపు 52 మంది పైగా నిందితుల్ని గుర్తించడం, దానిలో 16 నుంచి 20 మంది దాకా ఇప్పటికి అరెస్ట్ చేయడం, వాళ్ళు కొన్నాళ్ళ పాటు జైల్లో ఉండటం, ఆ తర్వాత ముందస్తు బెయిల్స్ తీసుకోవటం, కండిషనల్ బెయిల్ తీసుకోవటం చూసామా. అయితే ఇప్పుడు మీరు చెప్పిన బల్లా బ్రహ్మనాయుడు గారు ఏదంటే అది ప్యూర్లీ ఆయనకి సంబంధించిన వ్యక్తిగతమైన విషయం. అంటే పార్టీకి ఏ విధంగా చుట్టుకుంటుందంటే అది 1000 కోట్ల రూపాయల ల్యాండ్ కాబట్టి కేసు నమోదైంది. ఆయన పరారీలో ఉన్నాడని అక్కడ డీసీపీ స్వయంగా ప్రకటించాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ రెస్పాండ్ కావాలి. ఏంటంటే ఇప్పుడు అదర్ పార్టీస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎవరన్నా మాజీ మంత్రులు కానీ, ఇప్పుడున్న మంత్రులు కానీ అవినీతి కుంభకోణాలు చిక్కుంటే ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో, ఇప్పుడు తమ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ఆయన ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూడా, తిరుమల డైరీ, ఇంకా వల్లభ డైరీ కూడా నడిపిన పరిస్థితి కూడా ఉంది ఆయన. సో కాబట్టి దానికి వైఎస్ఆర్సీపీ రెస్పాండ్ కావాలి. మరి ఎందుకు పరారీలో ఉండాల్సి వచ్చింది, ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఏంటి అనేది స్వతహాగా ప్రజల నుంచి ప్రశ్న వస్తుంది. అందరినీ విమర్శించేటప్పుడు మనం కావాలి కదా. ఇక లిక్కర్ కుంభకోణం విషయానికి వస్తే అసలు కళ్ళు చెదిరేలాగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్టు మనం చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, పేద ప్రజలకు మద్యం అలవాటు మాన్పించాలంటే దాని అత్యధిక రేట్లు కనుక పెంచేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క వినియోగం తగ్గుతుంది, వాళ్ళు కొనలేరు అనేది ఆయన చెప్పిన మాటలు. కానీ ఇప్పుడు ఆ కొనుగోళ్లు ఆ విధంగా పెరిగిన తర్వాత వచ్చిన సొమ్ము ఎక్కడికి వెళ్ళింది అంటే చూస్తూ ఉన్నాం కదా ఈరోజు. మరి సిట్టు సరే నిన్నటిదాకా అంటే సిట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది కాబట్టి కావాలని వాళ్ళందరూ కూడా ఇరికిచ్చారు, ఇది రాజకీయ ప్రతీకారతో జరుగుతూ ఉందని చెప్పి చెప్పచ్చు. ఇప్పుడు మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఉంటే ఏం చెప్పాలి ఇప్పుడు? అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి బయటకు వచ్చి. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను రాజు గారు, జగన్ గారికి చుట్టూతా ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయిపోయారండి. ఆయన పిఏ, సరే పొలిటికల్ అసిస్టెంట్ అని ఇప్పుడు అంటున్నారు, ఓకే, ఆయన పర్సనల్ అసిస్టెంటో పొలిటికల్ అసిస్టెంటో తర్వాత విషయం. కొన్ని 100 కోట్ల రూపాయలు, మహా అయితే ఒక 1000 లేకపోతే 1,00,000-1,50,000 వేతనం ఉంటుంది. కొన్ని 100 కోట్ల రూపాయలు ఆయన యొక్క లావాదేవీలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు బయట పెట్టిన పరిస్థితి. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు ఓఎస్డీగా చేశారు, ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న పరిస్థితి, ఇప్పుడు కూడా బెయిల్ మీద ఉన్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసిన ధనంజయ రెడ్డి గారు. సో ఆయన తర్వాత వాళ్ళ భారతీయ సిమెంట్స్ కావచ్చు, ఆయన వికాలో పనిచేశారంటున్నారు, పెంచికి సంబంధించిన సంస్థ, ఏదైనా అంతకుముందు సేవలు అందించారు, బాలాజీ గోవిందప్ప గారు. సో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు. వీళ్ళు అయితే ఇద్దరు రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్లు లిఫ్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫోన్ ఉండదు. అయితే కృష్ణమోహన్ రెడ్డి గారు లేకపోతే నాగేశ్వర రెడ్డి గారు మాత్రమే ఫోన్ లిఫ్ట్ చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. సో అది. రెండోది, ఇక పార్టీ నాయకుల విషయానికి వస్తే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు లేరు, కానీ అప్పుడు ఉన్నారు. ఆయనే అసలు వెలుగులోకి వచ్చిన రావడానికి కారణం మద్యం కుంభకోణం. ఆయన బయట పెట్టాడు ఫస్ట్ టైం. ఆయన ఒక సిట్కి సంబంధించి వెళ్ళి వస్తూ అసలు రాజకేశ్వర రెడ్డి విషయం బయట పెట్టింది కూడా మొట్టమొదటిసారిగా. సరే సార్, ఇప్పుడు ఓకే, ఎస్ మస్తాన్ రావు గారు, ఇవన్నీ ఓకే. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఈ కేసులు యాక్టివ్ అవుతున్నాయి. ఇందాక మీరు లిక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు శాండ్ స్కామ్కి సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొంత ఆస్తులను కొంత నగదును కూడా వాళ్ళు తీసుకోవడం చేయడం జరిగింది. అలాగే అనేక చోట్ల సోదాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. సో ఒకటమిట ఒకటి యాక్టివేట్ అవుతున్నాయి కేసులు. సో స్తబ్దుగా ఉన్నాయి అనుకున్న సందర్భంలో ఇప్పుడు యాక్టివేట్ అవ్వడం అనేది దేనికి దారితీస్తుంది అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి గతంలో ఇసుక సంబంధించి కుంభకోణం ఉందంటే కూడా ఎక్కడ వెలుగులోకి రాలా, దానికి సంబంధించిన కేసులు ఏంటి కూడా. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాదు,
జైపూరు, కోయంబత్తూరు, ఇంకా 8 చోట్ల చాలా చోట్ల మొత్తం అక్కడ ప్రతిమ, జేసీకేసీ, టర్నికి ఇవన్నీ కూడా అప్పట్లో ఇసుక కి సంబంధించిన టెండర్లో పాడుకొని అవన్నీ కూడా వ్యాపారం చేసిన పరిస్థితి. ఇప్పుడు మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమంటుంది, 2407 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. దానికి సంబంధించి లెక్కలు ఎక్కడా చెప్పలేదు. ఇదంతా పెద్ద కుంభకోణంగా ఉందనేది కామెంట్ చేసిన పరిస్థితి. ఇసుక తవ్వకాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడంతా కూడా ఇసుక దందా నడిచింది అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణ. సో ఇప్పుడు 2407 కోట్ల రూపాయలేమో ఇది. అదేవిధంగా ఇసుక కుంభకోణం చూస్తేనే 3500 కోట్ల రూపాయలు. ఫస్ట్ లో ఏమనుకున్నామంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేస్తా ఉంటే లిక్కర్ నిజంగానే ఇది ఫ్యాబ్రికేటెడ్ గా పెట్టారా అని అనిపించింది. కానీ ఒకటొకటి వెలుగులోకి వస్తా ఉంటే ఆశ్చర్యపోవడం అందరి వంతు అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆయన చుట్టుపక్కల వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు జోగి రమేష్ గారి మీద కేసు పెట్టారంటే దానికి సంబంధించి కొన్ని ఆధారాలు అట్లా పెట్టారు. ఇంత పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 440 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేయడం. ఇంకోటి కూడా చెప్తాను రాజుగారు, ఇక్కడ దేవినేని అవినాష్ గారు నిన్న కేసులేని చిన్ని గారికి సంబంధించిన వాళ్ళ వైఫ్ మీద ఆరోపణలు వచ్చి ఈడీ నోటీసులు ఇస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టి చిన్ని గారిని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, తెలుగుదేశం పార్టీ తీసుకోవాలి, దీనిలో కుమ్మక్కైందని చెప్పారు. అట్లాంటప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఈ విధంగా ఆధారాలతో సహితంగా, ఫోటోలతో సహితంగా వస్తున్నప్పుడు మరి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే ఇక్కడ రెస్పాండ్ కావాల్సింది ఒక్కళ్ళే నా ఉద్దేశంలో, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏం ఆరోపిస్తుంది, నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన చుట్టుపక్కల నాయకులు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ, మాజీ మంత్రి, అదేవిధంగా మిథున్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే చూపిస్తుంది తెలుగుదేశం పార్టీ. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేని ఇదంతా జరగదని చెప్తాం. సో దీన్ని అదే విధమైన కౌంటర్ తో ఆయన ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందనేది నేను అంటాను. ఓకే సార్. ఓకే మధుసూదన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సో సరే, ఇప్పటి వరకు స్టేట్కి సంబంధించి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ కూడా కుంభకోణాలు అని చెప్పేసి కూటమి చెబుతోంది, కాదు అని మీరు చెబుతున్నారు. సార్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి. ఇది ఏంటి సార్? అది అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సరే, ఆయన వెళ్ళి ఏదో నకిలీ జీవాలను సృష్టించినటువంటి ఒక కేసు, తర్వాత ఫేక్ జీవాలను సృష్టించారని చెప్పేసి ఇది తహసీల్దార్ ఇచ్చినటువంటి కంప్లైంట్. అట్ ది సేమ్ టైం ఆ ఫేక్ జీవాలు కూడా ఒకసారి ప్లే చేయండి పీసీఆర్ ఒకసారి, ఎందుకంటే చూడడం కోసం చెప్తున్నటువంటి పరిస్థితి అనమాట. వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పారు, అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి, 3-4 అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా కూడా ఒక 9 ఎకరాల చిల్లర భూముల్ని ఈ విధంగా తీసుకోవడం అంటే ఏంటి అసలు? అంటే దీని వెనక అంటే అది ఆయన వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేదు, అది వేరే విషయం అనుకోండి. సో వ్యక్తిగతంగా ఇలాంటివి కూడా మీ పార్టీకి ఒక రకమైనటువంటి ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి కదా, ఏమంటారు సార్? ఈ ఇష్యూకి సంబంధించి ఏమంటారు? పర్టికులర్ ఇష్యూకి సంబంధించి ఒక 2 minutes దాని గురించి మాట్లాడండి, మిగతా సబ్జెక్టు మళ్ళీ మాట్లాడదాం. రాజుగారు, ముందుగా మీకు ప్రైమ్ 9 టీవీకి వీక్షిస్తున్న ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారి ఇష్యూ అనేటువంటిది చాలా ప్రైమరీ స్టేజ్లో ఉన్నటువంటి ఇష్యూ. ఇప్పుడు అసలు దీని గురించి అసలు డిస్కషన్ కూడా అంత మంచిది కాదు, కరెక్ట్గా కూడా మనం డిస్కస్ చేయలేము, అసెస్ చేయలేము. సరే, మీకు రియల్ ఎస్టేట్ మీద చాలా అనుభవం ఉంది సార్, నాకు తెలిసినంత వరకు. తిరుపతిలో ఉన్నారు మీరు, తిరుపతిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరికి కూడా అనుభవం ఉంది, మీకు కూడా అనుభవం ఉంది సార్. ఒకటి సార్, మనం నీతి నిజాయితీగా మాట్లాడదలుచుకుంటే గండిపేట లాంటి ఒక ప్రైమ్ ఏరియాలో డూప్లికేట్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దాన్ని మనం ఎంతవరకు దాన్ని తీసుకెళ్ళగలం చెప్పండి. ఇప్పుడు ఆ స్థలాన్ని మనం ఏం చేయాలి? డూప్లికేట్ డాక్యుమెంట్స్ తయారు చేసి మనం ఏమన్నా దాన్ని కరిగించుకునేసి నీళ్ళలో ఉప్పు వేసుకుని కరిగించుకొని తాగేసిన మొదలు తాగేయగలమా? దాంట్లో ఏదో ఒక కన్స్ట్రక్షన్ చేయాలి, లేకుంటే ఒక ప్రాజెక్ట్ కన్నా డిజైన్ చేయాలి, ఆ ప్రాజెక్ట్కి అప్రూవల్ రావాలి. ఆ ప్రాజెక్ట్కి అప్రూవల్ రావాలంటే ఎన్నో విధమైనటువంటి స్టేజ్లు ఉన్నాయి దాంట్లో. అది హైదరాబాద్లో ఎంత పకడ్బందీగా ఉంది. ఇప్పుడు చూసారంటే సార్, జనరల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎట్లుంటుందంటే, హైదరాబాద్లో జనరల్గా ఇవాక్యూ ప్రాపర్టీస్ అని చెప్పని, పాన్ మక్తాలని, ఆ మక్తాలని, ఈ మక్తాలని చాలా ఒక విధమైనటువంటి గుడిపుటాని మాదిరి ఉంటుంది సార్. హైదరాబాద్లో టోటల్గా ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా ఇంచుమించుగా. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తారంటే, దాంట్లో ఉన్నటువంటి ఒక ల్యాండ్ని తీసుకుని ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఇది చూసి
క్లియర్ చేసుకోగలరా లేదా, అది సాల్వబులా కాదా, నిజం అబద్ధం చూసుకునే తర్వాత చేస్తారు. ఇప్పుడు ఈ ఫ్యాబ్రికేటెడ్ ఇప్పుడు యాజ్ ఫర్ డీసీ ఇప్పుడు ఏసీ ఉన్నట్టు చూడండి, ఏసీ యొక్క కథనం ప్రకారం ఇది ఫ్యాబ్రికేట్ చేసింది ఎవరు, నిమ్మల ఫ్యామిలీ అనేటువంటి ఒక ఫ్యామిలీ ఫ్యాబ్రికేట్ చేసింది అంటున్నాడు. దానికి బ్రహ్మనాయుడు గారికి అసలుకి సంబంధం ఏంటి అనేది నాకు అర్థం కాదు. ఒకవేళ బ్రహ్మనాయుడు గారు దాని మీద ఇన్వెస్ట్ చేస్తానంటే మోసపోబట్టాడు ఆయన. బ్రహ్మనాయుడు గారు మోసపోతున్నాడు పాపం. ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన డాక్యుమెంట్లు వెరిఫై చేసుకోలేక, తప్పుడు డాక్యుమెంట్లు కనిపెట్టలేక వాళ్ళకి ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే అతను మోసపోతున్నాడు. కానీ అతను బాధితుడు. అతను ఇప్పుడు తెలుసుకునే ఖచ్చితంగా ఇతను బ్రహ్మనాయుడు గారు పోలీస్ స్టేషన్లో నిమ్మల ఫ్యామిలీ మీద ఒక ఇది లాంచ్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద కేసు లాంచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్రహ్మనాయుడిని బ్లేమ్ చేస్తే ఏం చేస్తారంటే పరారీలో ఉన్నాడంటే సార్ ఇప్పుడు మీరు నేను కాదు బ్రహ్మనాయుడు గారు మీరు ఒక మాజీ చెప్పారంట బ్రహ్మనాయుడు గారు చరిత్ర ఏంటి, బ్రహ్మనాయుడు గారి బ్యాక్ ఎండ్ లో ఏంటి అనేది దొరికిన వాళ్ళే చెప్పారట సార్. ఖచ్చితంగా అభియోగాలు ఉంటాయి సార్, అభియోగాలు ఉంటాయి. ఒక మాజీ ఎమ్మెల్యే ఒక సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి, ఇంత వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తి ఒక పారిపోవడం ఏంటి సార్? చూస్తాం కేసు అని చెప్పని 1-2 రోజులు ఉండొచ్చేమో, కానీ పోలీసులకి చట్టానికి తప్పించుకోవడానికి ఏమైనా మావోయిస్టా లేకుంటే ఏమైనా టెర్రరిస్టా? కాదు కదా. మనం ఒక 2 రోజులు పోలీసులకి అసలు ఏంది ఈ పూర్వాపరాలు ఏంది విచారించిన తర్వాత అసలు ఏ విధంగా కేసు పెట్టారు, నన్ను ఎందుకు కేసు పెట్టాలి, నేను కొనుక్కునేవాడిని నా పేరు ఎందుకు కేసు పెడతారన్నటువంటి తూచి అడుగు వేయడానికి చేసుకున్నటువంటి టైంని మీరు పారిపోయాడు దొంగ అది ఇది అనడం అనేటువంటిది అది ఎవరి మీదైనా కానీ సార్. ఆయన ఏమి టెర్రరిస్ట్ కాదు, మావోయిస్ట్ కాదు. పారిపోవడానికి ఎంతకాలం పారిపోగలడు? చట్టానికి ధర్మానికి న్యాయానికి ఇప్పుడు అతీతుడు కాదు కదా. అంటే మీరు లేదు అంటే ఐ మీన్ ఆయన బాధితుడు అన్నప్పుడు మీరు ఎంత స్పష్టంగా చెబుతున్నారు, ఎస్ ఇక్కడ ఈ ఇష్యూలో బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇక్కడ బాధితుడు అని మీరు ఎంత స్పష్టంగా చెప్తున్నారో అదే స్పష్టతోటి బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారా, నేను ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నేను మోసపోయాను, నేను బాధితుడిని, దాంట్లో ఎక్కడైనా డాక్యుమెంట్ లో నా పేరు ఉందా అని చెప్పేసి ఆయన చెప్పొచ్చు. మరి ఆయన ఇప్పటి వరకు నోరు విప్పలేదు. మరి ఆయన కనీసం బయట నిన్న కూడా అదేదో ధర్నాల్లో బాగా యాక్టివ్ గా ఉంటారు ఆయన. మీ పార్టీకి సంబంధించి మీ పార్టీ ఇచ్చేటటువంటి అన్ని కార్యక్రమాలు చాలా యాక్టివ్ గా ఉంటారు. నేను ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా రాత్రి చెక్ చేశా, చాలా యాక్టివ్గా ఉన్నారు. మరి ఆ యాక్టివ్గా ఉన్న ఆయన ఒక చిన్న పోస్ట్ పెడితే సరిపోద్ది కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను ఆడికి పరిపోయాను, ఇంట్లో ఉన్నాను, నేను బాధితునని చెప్పొచ్చు కదా. మీరు ఇవాళ ఉదయం చెప్పినటువంటి మాటలు నిన్న రాత్రి చెప్పేస్తుంటే సరిపోయి ఉండేది. సో దీని వెనక చాలా వ్యవస్థీకృతమైనటువంటి కుట్ర ఉంది. పోలీసులు ఊరికినే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదు, మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు లే అంటే పోలీసులు కాదు, తెలంగాణ వాళ్ళ విచారణ కూడా ఎస్ తెలుగుదేశం పోలీసులే కదా వాళ్ళు కూడా. అంతేనా? అక్కడ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పోలీసులే 100%. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పోలీసులే. తెలుగుదేశం పార్టీ పోలీసులు భారతదేశం మొత్తం వాళ్ళే అంటారా? భారతదేశం అంతా కాదు సార్, భారతదేశం అంతా కాదు భారతదేశం అంతా కాదు కానీ ఎందుకంటే సార్ ఇప్పుడు ఒకటే సార్, తెలుగుదేశం నాయకులు హైదరాబాద్ లో చేసేటువంటి దురాగతాలు ఏ విధంగా పట్టుబడ్డారో ఈ అక్రమ దందాల్లో, అదేవిధంగా ఈ యొక్క ఇది తీసుకుంటూ ఏ విధంగా పట్టుబడ్డాడు మహేష్ కుమార్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి కొడుకు ఏ విధంగా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు, వీటి అన్నింటిలో కూడా ఈ తెలంగాణ పోలీసు ఏ విధంగా చర్యలు తీసుకున్నారో ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇంత పెద్ద కేసుల్లో కూడా ఈ పేపర్లకు కానీ ఈ పోలీసులకు కానీ ఇటువంటి చూపులు కనిపించట్లేదు వాళ్ళ మీద. కనీసం ఆ తర్వాత ఏం జరిగిందనేది కూడా లేదు. స్టేషన్ బై నుంచి పంపించినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మేమే కాదు మీరు కూడా అని చెప్పని ఏదో ఒక బురద పూయడం కోసం బ్రహ్మనాయుడిని పావుగా వాడుకొని ఏదో ఆయన వ్యాపార లావాదేవీలు పర్సనల్ వ్యాపార లావాదేవీలు పార్టీకి అంటగడ్డం అనేటువంటిది దారుణం సరిది. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు వచ్చి ముందుకు వచ్చి సమాధానం చెప్పే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇది ప్యూర్గా ఆయన వ్యాపారం. ఎందుకంటే ఆయన ఇప్పుడు పోలీస్ కథనాల ప్రకారం 1 కోటి రూపాయలు ఒకరికి, 50 లక్షలకు ఒకరికి, 25 లక్షలు ఒకరికి ఇచ్చారని చెప్తున్నారు. ఇంత ఇచ్చేటువంటి అమౌంట్లు ఎందుకు ఇస్తారు సార్? అది కొట్టేయాలనుకున్నప్పుడు, కబ్జా చేయాలనుకున్నప్పుడు నేరుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కబ్జా చేస్తున్నారు వ్యక్తి సార్ రియల్ ఎస్టేట్ లో అంత అనుభవం ఉన్న వ్యక్తి, మీరు ఎందాక రియల్ ఎస్టేట్ అనుభవం గురించి మాట్లాడారు. రియల్ ఎస్టేట్ లో అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆ భూమికి సంబంధించి మీరు ఇందాక చెప్పారు కదా, అదేమో ఉప్పు కాదు కదా నీళ్ళలో వేసుకుని తాగేసేదానికి. అది భూమి, దాని స్వభావం తెలియకుండా, దాని వెనక ఏం జరుగుతుందో తెలియకుండా ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయనకి అక్కడ ఒక అద్భుతమైనటువంటి నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ ఏమీ తెలియకుండానే అమాయకుడు మాదిరి వాళ్ళు అడిగారు కదా అని చెప్పి ఎత్తుకొని 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 25 లక్షలు ఆయన ఇన్వెస్ట్ చేసేసాడు. ఆయన అమాయకుడుగా చూడాలని మీరు చెబుతున్నారు. ఎలా సాధ్యం సార్ ఇది?
సార్ ఇప్పుడు ల్యాండ్ కొనుక్కునేటప్పుడు ఎన్నో విధమైనటువంటి మోసగిమ్మ పడతారు సార్. ఎంత పెద్దోడైనా సరే మోసానికి ఖచ్చితంగా గురిగా పడతాడు. ఎంత పెద్దోళ్ళైనా సరే ఇప్పుడు పూర్వాపరాలు విచారించిన తర్వాత దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఒక్కసారిగా మనం బ్రహ్మనాయుడు గారి ఇది పర్సనల్ ఇష్యూ, బ్రహ్మనాయుడు గారి పైన అభియోగాలు మోపడం అనేది తప్పు. ఎందుకంటే అతను డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇక్కడ అతను డబ్బులు పోగొట్టుకుని అతని పైన అభియోగాలు మోపడం ఏంటి? నిజంగా అది అసలు ఏం జరిగింది అని పూర్వాపరాలు పోలీసులు అంతా విచారించిన తర్వాత దీనిపైన మాట్లాడడం అనేటువంటిది మంచిది సార్. 1955 నుంచి ఈ సర్వే నెంబర్ 18 సార్ 1954 సార్ వస్తాను మళ్ళీ వస్తా 1954-55 నుంచి ఈ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి పక్కాగా రికార్డులు చెబుతూ ఉంటే ఆయన ప్రభుత్వ భూమి మీద ఇన్వెస్ట్ చేశాడు అంటే దీని వెనక ఒక వ్యవస్థీకృతమైనటువంటి కుట్ర ఉంది. మీరు అంగీకరించిపోయినా పోలీసులు తయారస్తారు. వాళ్ళు తెలంగాణ పోలీసులు, టీడీపీ పోలీసులు కాదు. సో దానికి కూడా వాళ్ళు బహుశా ఆన్సర్ కూడా చేయొచ్చు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మేడా విజయశేఖర రెడ్డి గారు, ఏంటి అసలు ఈయన అమాయకుడు, మన బ్రహ్మనాయుడు గారు అమాయకుడు, పాపం దాంట్లో ఖర్చు పెట్టేసి మోసపోయాడు. సో ఆయన బాధ్యతగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఈ కేసులో ఇరికించే కుట్ర చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీ పోలీసులే అనేది మధుసూదన్ రెడ్డి గారి వాదన. తర్వాత వచ్చేసి ఈ కేసుకి సంబంధించి జీవోల్ని ఏకంగా తయారు చేసేసారు. సో జీవోల్ని ఆడ 4 పేర్లు ఉన్నాయి కదా, ఆ 4 పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కాదు. సో వాళ్ళ వెనక ఏదో ఒక శక్తి నడిపించింది అనేది అందరికీ తెలుసు. పోలీసులు కూడా చెప్పారు. నిజంగా తప్పు చేయని ఆయన ముందుకొచ్చి మాట్లాడాలా, అది కూడా మనకు మధుసూదన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఆయన ముందొచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా, మాట్లాడించాల్సిన బాధ్యత అని. సో ఏమంటారు చెప్పండి సార్. పొద్దున్నే 7:30కే మీరు సెటిల్మెంట్ల సుప్రభాతాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు వినిపించడానికి ప్రైమ్ 9లో ఒక అద్భుతమైన డిబేట్ పెట్టారు సార్. ఎవరైనా ప్రజలు ఈ రాష్ట్రంలో ఏం న్యాయం జరుగుతోంది, ఏం మంచి జరుగుతోంది, ఏం మంచి పథకాలు ఉన్నాయి, లేదంటే మంచి పరిశ్రమలు వచ్చాయి, ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా, ఇవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లేదంటే టీవీ డిబేట్లు చూసినా మనమేమో సార్ మన దరిద్రం ఏంటంటే మన రాష్ట్రానికి ఒక వ్యక్తితో ఒక పార్టీను 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఒక 10-15 సంవత్సరాలకు సరిపోయేటంతగా కుంభకోణాలు, దౌర్జన్యాలు, అట్లాగే రౌడీజాలు చేసి హత్యా రాజకీయాలు కూడా చేసి వాటిని తవ్వడానికి ఒక 10-15 ఏళ్ళు, అంటే 10-15 ఏళ్ళు తవ్వితే కూడా సరిపోనంతగా సబ్జెక్ట్ ఒక వ్యవస్థీకృత ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి ఒకటి కాదు సార్. వీళ్ళు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సంక్షేమం కోసం ఇప్పుడు డిఎస్సి మధుసూదన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా సార్. మధుసూదన్ రెడ్డి గారు మీరు ఇంటరప్ట్ చేయొద్దు సార్. సవ్వే కొద్ది అక్రమాలు అన్నప్పుడు ఒక డిఎస్సీ గురించి తవ్వమని చెప్పండి సార్. ఇప్పుడు జరిగేటువంటి డిఎస్సీ గురించి తవ్వమని చెప్పండి. డిఎస్సీలో జరిగిన అవకతవకల గురించి తవ్వమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుకు లోకేష్ కి డిఎస్సీలో జరిగిన అడ్డుల గురించి తవ్వమని చెప్పండి సార్. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు మీరు ఆగండి. చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవడం తప్పితే మీకేమైనా వేరే ఉందా సార్? దౌర్జన్యాలు, హత్యాకాండాలు మీరు చేసి అవినీతి సామ్రాజ్యాన్ని మీరు సృష్టించి సార్ ఇదే బొల్లా బ్రహ్మనాయుడు మీద మే 2023లో నారా లోకేష్ గారు, అయ్యా నువ్వు ఇల్లీగల్ ల్యాండ్ మైనింగ్ కావచ్చు, ఇల్లీగల్ ల్యాండ్ సెటిల్మెంట్స్ కావచ్చు, అట్లాగే గ్రావెల్ కావచ్చు, నీ పాత్ర అద్భుతంగా పోషిస్తున్నావు, 100 కోట్లు కొట్టేస్తున్నావని 2023 మేలో సార్ ఆ రోజు ప్రముఖంగా అన్ని పత్రికల్లో వచ్చింది. నారా లోకేష్ గారు తాటిగాలంతా అక్షరాలతో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. వినుకొండేగా సార్, బొల్లా బ్రహ్మనాయుడు ఒక ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబర్, ఒక దారుణమైన వ్యక్తి సార్. ఒక తిరుమల డైరీని పెట్టుకొని, ఇంజనీరింగ్ కాలేజీని పెట్టుకొని బొంపుతున్న వీళ్ళని చూస్తే ఏమన్నా సార్ వీళ్ళని సార్? జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దారుణమైన సార్, నేను ఒకటి అడుగుతున్నాను సార్. ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబర్ అంటున్నారు కదా, మీరేమన్నా శుద్ధ పప్పరా? లేని లిక్కర్ స్కామ్ మీరు ఇంత ముందుకు నడిపిస్తున్నారు కదా, మరి బొల్లా బ్రహ్మనాయుడు పైన ఎందుకు కేసులు పెట్టట్లేదు మీరు? మళ్ళా తెలంగాణకు పోయారు, హైదరాబాద్ ను చుట్టుముట్టారు సార్. ఎవరైనా ఒక ప్రభుత్వ భూమిని ఫేక్ జీవోలు, ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి సార్ 1500 కోట్ల విలువైన భూమి అది సార్. ఈయన ఏమైనా చిన్నపిల్లడా? ఒక తిరుమల డైరీ ఓనర్, ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్, అలాంటి వ్యక్తి అంట బాధితుడంట సార్. దొంగరా పోరిగా అంటే
అదేదంటారు చూడండి, పొంగుటూరు మిరియాలు తాటికారంట అన్నాడంట. అట్లా ఉంది మధుసూదన్ రెడ్డి మాట్లాడేది. సార్ ఈయన ఏం మాట్లాడినా సార్ అంతా మేము మంచోళ్ళమే, మేము చాలా గొప్పలోనే మాట్లాడతాడు. సార్ మీ బతుకులు ఆడ నిన్న డిఎస్పీ మాట్లాడాడు, ఎంత దారుణంగా మాట్లాడాడు. సార్ బొల్లా బ్రహ్మనాయుడు ఈజ్ ద మాస్టర్ మైండ్, ఈజ్ ద కింగ్ పిన్. అతనే మొత్తం డబ్బులు పెట్టి ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేయించి చేయడానికి డబ్బులు పెట్టాలా? ఒక జిరాక్స్ ఒక టైప్ మిషన్ ఉంటే సరిపోతుంది. దానికి కోర్టు ఖర్చు సెక్రటరీ గారు దొంగ డాక్యుమెంట్ తయారు చేయడానికి ఒక జిరాక్స్ మిషన్ ఒక టైప్ మిషన్ ఉంటే సరిపోతుంది. దానికి ఎందుకు కోట్ల రూపాయలు? సార్ మీరు అభిమానండి మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు కోట్ల వాళ్ళకి ఇది ప్లస్ సార్. మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళు ఈజీగా చేసుకుంటారు. మన మీద వాళ్ళకి మంచి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది, మంచి ఐడియా ఇచ్చిన వాళ్ళు. ప్లీజ్ అలాంటి వద్దులండి ప్లీజ్. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు నేను మాట్లాడితే నువ్వు జీవితంలో మాట్లాడలేవు. మేడా విజయశేఖర్ మాట్లాడే ముందు పెడితే నువ్వు జీవితంలో మాట్లాడలేవు. వస్తుంది మాట్లాడడం ఆపు, మమ్మల్ని మాట్లాడించు. నీకే కాదు అందరికీ మాట్లాడే అవకాశం కావాలి. మీరు మెగా డిఎస్సీ గురించి మాట్లాడండి. మెగా డిఎస్సీ గురించి మాట్లాడండి. మాట్లాడదాం సార్. మధుసూదన్ రెడ్డి గారి కోరిక మేరకు మెగా డిఎస్సీ గురించి కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు నా వైపు నుంచి ఒక చిన్న అప్పీల్ మీకు. డిబేట్ జరిగేటప్పుడు దయచేసి మీరు ఇంటరప్ట్ చేయొద్దు. మీరు మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డం రాలేదు. దయచేసి నోట్ చేసుకోండి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు వాళ్ళ చేత సమాధానం చెప్పిస్తాం. మీరు మాట్లాడతారు, నేను ఆపితే ఏడేవో నాకు కింద కామెంట్ల రూపంలో నేనేదో కూటమి విధంగా నన్ను సో కాబట్టి మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. మాట్లాడండి విజయశేఖర్ రెడ్డి గారు, సబ్జెక్ట్ మాట్లాడండి. న్యాయంగా ధర్మంగా మీరు డిబేట్ నడపండి. ఎవరే కామెంట్ చేస్తే భయపడాలా? అంటే ఎవరో 4 జులైలో ఆకతాయి వెదవలో మీ గురించి కామెంట్ చేస్తే మీరు భయపడాలా? దానికి ఇలాంటి మధుసూదన్ లాంటి వ్యక్తుల్ని మీరు రన్నింగ్ కామెంట్ చేయిస్తారా? ఎవరు మాట్లాడినా నువ్వు అడ్డుపడితే ఏం మాట్లాడాలా? డిబేట్ అంటే దానికి ఒక పద్ధతి లేదా? విజయశేఖర్ రెడ్డికి బీపీ పెరిగినట్టు పాపం ఒక టాబ్లెట్ ఎవరికి బీపీ ఉందో ప్లీజ్ ఇంటరప్ట్ చేయొద్దు. ప్లీజ్ సబ్జెక్ట్ మాట్లాడు సార్. ఓకే క్లోజ్ మాట్లాడాల్సిన అవసరం లేదు. 2019 నుంచి 24 మధ్యలో అతను చేసిన ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబింగ్ కావచ్చు, లేదంటే శాండ్ అండ్ గ్రావెల్ మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ కావచ్చు, అవన్నీ సార్ కథలుగా చెప్పుకుంటారు వినుకుంటారు. అట్లాగే గుంటూరు వరకు ఆయన పేరు బాకింది. ఈ రోజు ఆయన మన రాష్ట్రాన్ని దాటాడు. తెలంగాణలో ఈ రోజు అతనే సార్ ఈజ్ ద మాస్టర్ మైండ్, ఈజ్ ద కింగ్ పిన్. ఆయనే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి సార్ నిమ్మల ఫ్యామిలీకి మొత్తం ఈ ఫేక్ డాక్యుమెంట్లు ఈ జీవో తయారు చేయడానికి మొత్తం డబ్బులు పెట్టిందే బ్రహ్మనాయుడు. 4 కోట్ల రూపాయల పైగా డబ్బులు వాళ్ళకి అందజేశారు. ఈ మొత్తం డాక్యుమెంట్ తయారు చేయడానికి సహకరించాడు రాధాకృష్ణ అనే ఒక మధ్యలో ఒక బ్రోకర్, ఒక ల్యాండ్ బ్రోకర్, అట్లాగే సెటిల్మెంట్ బ్రోకర్, అట్లాగే అఫీషియల్స్ దగ్గర పనులు చేయించే వ్యక్తి. రాధాకృష్ణ అనే వ్యక్తిని వీళ్ళు పట్టుకుని అతనితో నడిపారు. ఈ ప్రచారం చేస్తోంది. ఎందుకంటే గతంలో వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే మాట చెబుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ కేసుల వ్యవహారం కావచ్చు, రీసెంట్గా జరిగినటువంటి తాజా డెవలప్మెంట్ నేపథ్యంలో సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఈ ప్రచారం ఉందో దానికి కాస్త బలం చేకూరుతుందేమో అనేటటువంటిది కూడా కనిపిస్తుంది. ఒకసారి పీసీఆర్ ఒకసారి అది బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. చెప్పలేరు కదా. కాబట్టి లిక్కర్ స్కామ్ క్లైమాక్స్కి ఆల్మోస్ట్ చేరుకుంటా ఉంది. చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి కేఎన్ఆర్ బాసుకు కూడా చెప్తా ఉన్నా, గొడ్డల పార్టీ అధ్యక్షుడికి సిద్ధంగా ఉండు మిస్టర్ జగన్ రెడ్డి. ఇంకా ఎట్లా కాదని చెప్పలేరు కదా. కాబట్టి లిక్కర్ స్కామ్ క్లైమాక్స్కి ఆల్మోస్ట్ చేరుకుంటా ఉంది. చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి కేఎన్ఆర్ బాసుకు కూడా చెప్తా ఉన్నా, గొడ్డల పార్టీ అధ్యక్షుడికి సిద్ధంగా ఉండు మిస్టర్ జగన్ రెడ్డి. ఇంకా ఎట్లా కాదని చెప్పలేరు కదా. కాబట్టి
లిక్కర్ స్కామ్ Good morning. క్లైమాక్స్ కి యా ఇప్పుడు చూస్తున్నాం మరి ఈయన మన పట్టాభి గారు కూడా చెప్తున్నా అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమని జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉండి అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే వాళ్ళు ఏదో మాండలికాలు వాడుతూ ఉన్నారు అనుకుంటే అది వేరే విషయం. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు అన్నీ చుట్టుముడుతూ ఉన్నాయి. రీసెంట్గా శాండీ స్కామ్కి సంబంధించి కూడా ఈడీ ఒక తీవ్ర స్థాయిలో దీని మీద విచారణ కూడా చేసినటువంటి పరిస్థితి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూటమి చేస్తుందా? ఈ కేసుల వల్ల ఆయన అరెస్ట్ చేస్తున్నారా లేకపోతే మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు కాబట్టి ఆయన మాటల్ని నిజం కాదు అని నిరూపించడానికి ఏమన్నా అలాంటి ప్రయత్నం చేస్తున్నారా మీరు? సార్ రాజు గారు, ముందుగా మీకు ప్రైమ్ టైం వీక్షకులకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్ యాక్చువల్గా నేను ఒకే ఒక విషయం ముందుగా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, నేను ఎవరిని ఇంటరప్ట్ చేయలేదు, మధ్యలో మాట్లాడలేదు. దయచేసి ఎవరు మధ్యలో ఇంటరప్ట్ చేయకండి, సబ్జెక్ట్ లీవేషన్ అవుతుంది. ఓకే, నేను ముఖ్యంగా సబ్జెక్ట్లోకి వచ్చే సార్, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పిన కూటమి నేతలు ఏం చెప్పక్కర్లేదు సార్. ఎందుకంటే ఆయన పైన ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఆల్రెడీ ఆయన బెయిల్ మీదనే ఉన్నాడు బయట. సో అలాంటిది కేసులు గతంలో కూడా ఏ విధంగా నేను కోర్టుకు వస్తే ఏ విధంగా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టుకు వస్తే ఈ విధంగా ప్రజాధనం అంటే ఆ రోజు ఆయన చెప్పిన మాటలే ప్రజాధనం అంటే ఈయన చేసిన అక్రమాలకి కోర్టుకు వెళ్తే కూడా ప్రజాధనం దుర్వినియోగం అంటే ప్రజాధనంతో కోర్టుకి వెళ్తారు అంటే ఆ రోజు ఉన్న ప్రోటోకాల్ ప్రకారం దీంతో పోతారు కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం సరే దాని ఎగ్జామ్షన్ మీద ఇచ్చారు. ఆయన ఏవేదో కొత్తగా వచ్చి ఆయన ఏదో అరెస్ట్ చేసేసేయండి అనే మాట కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అమిత్ షాతో కలిసినప్పుడు జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేసారు. మేము రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్ళామంటే రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలా, ఏ విధంగా మనకు ఫండ్స్ రావాలా అన్నదాని మీద ఆలోచనతోనే ఢిల్లీకి వెళ్తాం చెప్తే జగన్ రెడ్డి అరెస్ట్ చేయండి, వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేయండి, అక్రమాస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, అవి మేము ప్రత్యేకంగా ఎక్కడ పోయి చెప్పక్కర్లేదు సార్. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ జగమెరిగిన సత్యం. ఇది ముఖ్యంగా ఇంకోటి చెప్పాలంటే మధుసూదన్ రెడ్డి గారు మాత్రమే కాదు, యావత్ వైసీపీ వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలే ఐక్యంగా ఉంటారో లేదో అన్న విషయము అక్కడక్కడ మనకు చాలా చోట్ల మనకు అది తెలుసు. కానీ వైసీపీలో ఉన్న వ్యక్తులు ఎంత ఐక్యతగా ఉంటారంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటా మాట కింద పోనీకుండా ఇందాక మాట్లాడిన మాటలు మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏం మాట్లాడంటే బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ నాయకుడుగా ఉంటే ఆయన ఎక్కడా తప్పు చేయలేదు, పాపం ఆయన డబ్బులే ఆయన మోసపోయారు అనే విధంగా చెప్పాడు. కాకపోతే ఇక్కడ కొట్టేసిన కేసు ఆధారంగా కుట్ర బీజం ఏంటంటే రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామం సర్వే నెంబర్ 18లో ప్రభుత్వ భూమి దాదాపు 104 ఎకరాల 25 గుంటల భూమిని 1954-55 కస్రా ప్రహణి రికార్డుల పోరంబోకు కంచెగా నమోదై ఉంది. అందులో కొంత భూమి తమదేనంటూ దశరథ్ అనే వ్యక్తి కుమారులు నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్ రామస్వామి కుమార్తెలుగా పుట్టి అప్పుడు 2010 అక్రమాలు నుంచి 2012లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అది పెండింగ్ లో ఉండగానే భూమి విక్రయించేందుకు రుద్రరాజు కృష్ణరాజులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే అప్పటి నుంచి వెళ్తున్నాయి. అనంతరం 2025 అక్టోబర్ 6న పిటిషన్ కొట్టేస్తూ భూమి ప్రభుత్వానిదేనని కోర్టు తీర్పిచ్చింది. సో ఇలాంటిది దీనికి కేసుకు సంబంధించి చూసాం. ఓకే సరే ఓకే సార్, కేసు మొత్తం చూసేసాము. దీంట్లో ఆయన బాధితుడు అనే పదాన్ని ఏ విధంగా మీరు డిఫైన్ చేస్తారు? ఆయన బాధితుడే సార్. అక్కడ మేము చెప్పింది కాదు సార్. ఇందాక ఆయన మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి గారు తెలంగాణలో కూడా మా పోలీసులు గతంలో ప్రతి ఒక్కరికి తెలిసిన మాట ఏంటంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ లో ఉన్న సత్సంబంధాలు వాళ్ళకే ఉన్నాయి. మొన్న ఈ మధ్య లిక్కర్ కేసులో కూడా ఒక విషయం ఏంటంటే 11 కోట్లు ఒక ఫామ్ హౌస్ లో దొరికింది. దాన్ని కూడా మేమేమన్నా కూటమి ఎత్తుకుపోయి ఆడ పెట్టేసి ఇది వైసీపీ వాళ్ళదనేసి చెప్తారా ఏంటి? ఇలాంటి మాటలు మా మీద మాట్లాడే మాటలు కాదు. మేమేమి వాళ్ళని చేయక్కర్లేదు. తప్పు చేసినోడు శిక్షలు పెంచాలో ఉప్పు తిన్నోడు నీళ్లు తాగాల. దీని ప్రకారమే డాక్యుమెంట్లు అన్ని మేము ఏదైతే సేకరించి మేము పరీక్షించామో రాత్రి నుంచి చూసాం. మేము కూడా ఈ విధంగా ఖచ్చితంగా దాంట్లో బ్రహ్మనాయుడు ముఖ్య సూత్రధారి. దాన్ని తప్పించుకోవడానికి ఆయన బయట తిరుగుతున్నాడు. ఆయన ఎందుకు బయటకు వెళ్ళిపోతాడు, దాక్కుంటాడంటే వీళ్ళకేం కొత్త ఏం కాదు. మొన్న మద్యం కేసుల్లో కూడా ఎంతమంది బయట దాక్కునేసి మళ్ళా బయటకు వచ్చి ముందుగా బెయిల్ తీసుకొనేసి రావడము ఇలాంటివి ఎన్నెన్ని కేసులు జరిగాయి, ఎన్నెన్ని చూసామో మనకు అందరికీ తెలుసు. మనమే కొత్తగా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న పనులు రాష్ట్ర అభివృద్ధి కోసం చూస్తున్నామే తప్పితే వీళ్ళ మీద కేసులు వేయడము, వీళ్ళని అరెస్ట్ చేయించడము ఇలాంటి విషయాల్లో మాకు అలాంటి అవసరమే లేదు. మాకు ముఖ్యం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి. ఈ రోజు
ఒక అరణ్యం లాగా తయారు చేసిన అమరావతిని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలా అనే ఆలోచనతో అలాగే ముందుకు పోతున్నాం తప్పితే వీళ్ళ మీద మేము కక్ష సాధింపో ప్రతిసారి ఏంటంటే కూటమి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, కూటమి వాళ్ళు అట్లా చేస్తున్నారు అనేసరి మా మీద ఎత్తున్నారు తప్పితే గతంలో సార్ పక్క రాష్ట్రాల్లో కూడా గంజాయి దొరికితే అది ఈ రాష్ట్రంలో నుంచే పోయిందనేసరి వాళ్ళు ఈ రాష్ట్రం మీద దుమ్మెత్తి పోసిన దాఖలాలు చాలా ఉన్నాయి. అలాంటిది వీళ్ళు డెవలప్మెంట్ ఎంజాయ్మెంట్ స్కామింగ్ అంతా ఇప్పుడు స్టాండ్ మాఫియా అండి. ఇది మేము చేసింది కాదు, వాళ్ళ మీద మేము అంటే వాళ్ళు చేయకనే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు మేము ఏదైనా అరెస్ట్ చేయిస్తామా? వాళ్ళు చేశారని ప్రూవ్ అయింది. ఎక్కడెక్కడ ల్యాండ్ డంపింగ్ ఎవరైతే వైసీపీకి చెందిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈవెన్ తిరుపతిలో కూడా సార్ ఎవరెవరికి ఇచ్చారు పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎక్కడెక్కడ డంపింగ్ యాడ్స్ పెట్టారనేది కూడా విషయం నాకు తెలుసు. వాళ్ళ దగ్గర బల్క్ పేమెంట్ తీసుకొని రిటైల్ గా ఇసుక అమ్ముకున్నారు. ఒక్కొక్క చోట డంపింగ్ పెట్టేసి అక్కడ ఇసుక ఏ విధంగా తరలించారు. ఇక్కడికే కాస్త చుట్టుపక్కల ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో తమిళనాడు కావచ్చు ఎంత రేటుకి అమ్మారో ఒక టిప్పర్ ఇది ఎంతగా అమ్మారో అనే ఆధారాలు కూడా ఉన్నాయి. అదే విధంగా కర్ణాటకకి ఈ పక్క తెలంగాణకి ప్రతి చోటకి దీన్ని తరలించిన విషయాలు చాలా ఉన్నాయి. ఊరికే సరే ఇప్పుడు ఇసుకని ఏ విధంగా ఇసుకని తరలించడం తప్పు కాదు, కానీ ఇసుకని అక్రమంగా తరలించడం తప్పు. ఆ అక్రమాలు ఏంటి అనేది మనం చెప్పాలి. ఇసుకని తరలించేస్తారని చెప్పేసి మనం వేగ్గా కూడా మాట్లాడకూడదు. దాని గురించి కూడా చర్చిద్దాం, ఒక్కసారి ప్లీజ్ చర్చిద్దాం దాని గురించి. మస్తానరావు గారు ఒకసారి ప్లీజ్ సార్, ఒక్కసారి సార్ ప్లీజ్ వినండి, ప్లీజ్ సార్ ఒక్కసారి సార్ ఒక్క నిమిషం దానికి కూడా మాట్లాడాలి, ప్లీజ్ వెయిట్. సో మస్తానరావు గారు నిన్న ఈడీ ప్రెస్ నోట్ పీసారు, ఒకసారి ఆ ఈడీ ప్రెస్ నోట్ని ఒకసారి మీరు ఒకసారి చూపించండి. 2407 కోట్లు ఇందాక మీరు చెప్పారు కూడా. ఈడీ సోదాలు జైపూర్, హైదరాబాద్, కోయంబత్తూరు మొత్తం 8 ప్రాంతాల్లో జరిగాయి. జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, టర్నికీ ఎంటర్ప్రైజెస్. వ్యక్తులు ఎవరెవరంటే బోయినపల్లి శ్రీనివాసరావు, అశోక్ కుమార్, వెంకటరెడ్డి. గతంలో ఆయన గనుల శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్గా పనిచేసినటువంటి సిచ్యువేషన్. సో ఇందులో భారీ ఎత్తున ఇసుకను ఇష్టారాజ్యంగా అనుమతులు లేని ప్రాంతాల్లో తవ్వేశారు. అనుమతించిన లోతు కంటే చాలా ఎక్కువగా ఇసుకను తవ్వారు. ఓకే, ఈ అక్రమాల తవ్వకాలపై గనుల శాఖ ఆ 3 సంస్థలకు జేపీవీఎల్, తర్వాత వచ్చేసి జీసీకేసీ, ప్రతిమా షోకాజ్ నోటీసులు ఇచ్చింది. నిన్న చేసినటువంటి సోదాల్లో 1,53,00,000 ఇండియన్ కరెన్సీ, అలాగే 1,800 అమెరికన్ డాలర్లు, 1,29,00,000 విలువైనటువంటి వెండి బులియన్ని స్వాధీనం చేసుకున్నాం. 2,407 కోట్ల రూపాయల మేర అక్రమ తవ్వకాలు జరిగాయి అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి ఒక ప్రెస్ నోటు. సో ఏంటి ఇప్పుడు మళ్ళీ ఇసుకకు సంబంధించి ఇసుక చాలా అద్భుతంగా చేసాం మా హయాంలో అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంటి స్కామ్ ఏంటి, కొత్తగా వచ్చిందా లేకపోతే పాత స్కామ్ అయినా? ఈడీ ఏం తవ్వింది, ఏం బయట పెట్టబోతోంది? ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దానిలో అదంతా పరిశీలిస్తే మనకేంటంటే ఇసుకకి సంబంధించి గతంలో కొద్దిగా నెగ్లెక్ట్ చేశారు దాని కుంభకోణానికి. ఇప్పుడు దాని మీద దృష్టి సారించింది అనేది మనం చెప్పాలి, ఇక్కడ అర్థమవుతోంది. ఎందుకంటే వెంకటరెడ్డి గారి మీద గనుల శాఖకి సంబంధించి ఎన్ని ఆరోపణలు వచ్చాయి ఏంటి అనేది కూడా చూడొచ్చు. ఇక్కడ వాసుదేవ్ రెడ్డి గారు, అప్పుడు మీకు గుర్తుండే ఉంటది, లిక్కర్కి సంబంధించేమో వాసుదేవ్ రెడ్డి గారిని, గనులకు సంబంధించేమో వెంకటరెడ్డి గారిని ఏరికోరి తీసుకొచ్చి పెట్టారనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. సో దానిలో అవన్నీ కూడా బయటపడిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఏదైతే రైట్స్ సోదాలు అన్ని ఉన్నాయో దానిలో కొంత వాస్తవాలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ఇంకోటి కూడా ఇక్కడ వీళ్ళ రాజకీయ వైసీపీ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా, ఇక్కడ సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది. ఈ ఇసుక తవ్వకాల మీద ఎట్లా వీళ్ళు నిబంధనలు అతిక్రమించారు, అసలు నదుల యొక్క సంరక్షణ కూడా కోల్పోయే విధంగా ఎట్లా దోచుకున్నారనేది కూడా కామెంట్ చేసింది. దానిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది అనేది పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళ ఆరోపణలు పక్కన పెట్టేసేస్తే రాష్ట్ర సంపదని దోచుకున్నారు అనేది లిక్కర్ కానీ అదేవిధంగా ఇసుకలో కానీ అర్థమవుతుంది. అఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీ కూడా ఆరోపిస్తుంది తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా దోచుకున్నారు 2014-19 మధ్య అనేది వాళ్ళు ఏదో నిరూపించలేకపోయారు. సో ఇప్పుడైతే కేసులు నమోదు అవుతా ఉన్నాయి. రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏంటంటే ఇప్పుడు లిక్కర్కి సంబంధించి అనేక విషయాలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నప్పుడు ఇప్పుడు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, ఆ పూనేటి చాణక్య కానీ, ఇంకా లేదా అనిల్ చోక్రా ఆయన హవాలా ముంబైకి సంబంధించి హవాలా మనీ లాండరింగ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ వస్తున్నప్పుడు ఇవన్నీ ఈడీ కానీ లేకపోతే సిట్ కానీ క్రియేట్ చేస్తుందా? క్రియేట్ చేస్తే ప్రజలకి మీరు కూడా బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాలి, ఇదంతా వేస్ట్ అనేది. ఎందుకంటే రాజుగారు ఈ లిక్కర్ కుంభకోణం అనేది ఇక్కడే కాదండి, ఢిల్లీలో, ఛత్తీస్గఢ్లో, తమిళనాడులో, జార్ఖండ్లో కూడా జరిగిందండి. ఎన్ని కూడా వేల కోట్లు ఎన్ని కలిపితే దాదాపు 9,000 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ 3,500 కోట్లు కలిపితే 12,500 కోట్ల రూపాయలు. ఏది
5 రాష్ట్రాల్లో జరిగింది ఇది. మన రాష్ట్రం కాదు. అంటే ఆదాయ వనరు ఎక్కడైతే ఉంటాయో రాజకీయ పార్టీలు దాని మీద దృష్టి సారిస్తాయనేది దీని మీద అర్థమవుతుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా మాజీ ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి మీద, తమిళనాడులో ఎక్సైజ్ మినిస్టర్ సెంథిల్ మీద, ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిరంతరం సోదాలు చేస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం ప్రతీకారం మీద పెడతా ఉంది అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. సార్ మరి ఈడీ కూడా చెప్తా ఉంది దీనిలో ఎటువంటి ఇది లేదు, మేము 440 కోట్ల రూపాయలు చేశామనేది. రెండోది ఏంటంటే నేను ఒకటి ఇందాక డిఎస్సికి సంబంధించి అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలంటే డిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, పారదర్శకంగా జరగాలి, ప్రతిభావంతులకి ఉద్యోగాలు దక్కాలి అనేది పాయింట్. ఇక్కడ ఏపీపీఎస్సిలో డ్రైవర్లు, అదేవిధంగా ఎవరో ఇళ్లలో పనిచేసే వాళ్ళ చేత పేపర్లు దిద్దిచ్చారని హైకోర్టు కామెంట్ చేసింది ఆ రోజు. అదేమంటే అది కావాలని చంద్రబాబు నాయుడు గారు పెట్టించారని వైఎస్ఆర్సీపీ చెబుతా ఉంది. ఇప్పుడేమో డిఎస్సి పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం చెబుతోంది, వీళ్ళేమో ఆరోపిస్తా ఉన్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏపీపీఎస్సీ మీద వస్తే నిజాలు నీకు తెలుసని అంటారా, అదంతా కూడా ప్రతీకారం కోసం పెట్టారంట. ఇప్పుడు డిఎస్సి మీద మాత్రం అది వాళ్ళు దోచుకుంటానికి పెట్టారు డిఎస్సి అనేది చెబుతా ఉంది. నేననేది ఏంటంటే వీళ్ళ ఆరోపణలు పక్కన పెట్టండి, అసలు నిజంగా రెండింటి మీద దర్యాప్తు చేయాలి. రెండింటి మీద దర్యాప్తు చేసి ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఏంటి రాజకీయ పార్టీలు ఏంటి, వీళ్ళు దోపిడీ విధానమేనా, పోస్టులు అమ్ముకుంటమేనా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఒకరి మీద ఒకటి ఆరోపణలు చేసుకోవడం తప్పితే అసలు ఏంటి నిరుద్యోగులు చేస్తున్న న్యాయం ఏంటి అని అడుగుతా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ నీట్ ఎగ్జామ్ దగ్గర నుంచి లేకపోతే ఇక్కడ కానీ మొత్తం చూస్తుంది అది ప్రజలు. అంతేగాని వీళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎవరికి కావాలండి? వీళ్ళు ఉద్యోగాలు ప్రతిభావంతులకు ఇస్తున్నారా, లేకపోతే ఎవరైనా డబ్బులు కట్టిన వాళ్ళకి ఇస్తున్నారా అనే విషయాలు తేలాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారేంటి, లెక్కలు దోచుకున్నారంటే వాడు దోచుకున్నారంటే వీళ్ళ అధికారులు సాక్ష్యాలు లేవు. అదే కరెక్టే, సాక్ష్యాలు లేవు, 15 లక్షలకు అమ్ముకున్నారని చెప్పేసి ముఖ్యంగా ప్రజలు ఇక్కడ యువత ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా నిరుద్యోగులు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజంగా అలాంటి పరిస్థితి వచ్చిందేమో అని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి ఆందోళన చేయడము, వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోవడం, ఆల్రెడీ ఉద్యోగాల్లో చేరిపోయినటువంటి ప్రతిభావంతులు ఇబ్బందులు పడడం. సో ఇలాంటి పరిస్థితి చూసాం. మనం గ్రూప్ 1 చూసాం కదా, గ్రూప్ 1లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్లి అప్రధాన్యం ఉన్నటువంటి పోస్టుల్లో తీసుకెళ్లి పెట్టేసినటువంటి పరిస్థితి. సో అల్టిమేట్గా నష్టపోయేది ప్రజలు, అల్టిమేట్గా నష్టపోయేది నిరుద్యోగులే. సరే సార్, వస్తాను సార్ మళ్ళీ మీ దగ్గరికి. రెడ్డి గారు, రీసెంట్ గా మీరు ఇసుకకి సంబంధించి బహుశా భారీ ఎత్తున ఇస్తాను లాస్ట్ బ్రహ్మనాయుడు గారికి సంబంధించి ఆ సింపుల్ డీసీపీ గారు ఒకటే చెప్పారండి, మనం ఏదైనా ల్యాండ్ కొనేటప్పుడు కనీసం ఈసీ తీయించుకుంటాము వెళ్ళి రిజిస్ట్రార్ ఆఫీస్లో, అది తీయించుకున్న తర్వాత ముందుకెళ్తా ఉన్నారు. ఇన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు ఆ ఈసీ తీయించుకోకుండానే ఆయన ఒప్పందానికి వచ్చారు 35 కోట్ల రూపాయలు అని అడిగారు. అది కాబట్టే బ్రహ్మనాయుడు గారు ఈ యొక్క భూమిని తక్కువ ధరకు పొందేందుకు కుట్ర చేశారనేది ఆయన చెప్తా ఉన్నారు. సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి మనం. అవును సార్, అదే ఇప్పుడు అవునవును. మసూదన్ రెడ్డి గారు, మీరు ఇటీవల ఇసుకకు సంబంధించినటువంటి అంశం మీద ఇసుకను తవ్వేస్తున్నారు, ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పారు. సో మీ హయాంలోనే దగ్గర 2400 కోట్లంట మరి అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈడీ విడుదల చేసినటువంటి ప్రెస్ నోటు. తర్వాత వచ్చేసి ఈ జేపీ వెంచర్స్ టర్న్కీకి వాళ్ళు సబ్లీజ్కి ఇవ్వడం, సో సమయం ముగిసిపోయినా సరే ఇసుకను తవ్వుకి వెళ్ళిపోవడం, సో ఇలాంటివన్నీ కూడా జరిగాయి అనేటటువంటిది ఆరోపణ. ఏమంటారు, అంగీకరిస్తారా? నిజమేనా అప్పట్లో జేపీ వెంచర్స్ లాంటి పనులు చేసిందే? సార్ ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఎంత అన్యాయం జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పక్క హామీలు నెరవేర్చట్లేదు, ఇచ్చిన హామీలు ఏవి సూపర్ 6, సూపర్ 7, సూపర్ 9 ఏవి నెరవేర్చట్లేదు, భూ కబ్జాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు డిఎస్సిలో లీకల్ రాజు మన లీకేష్ గారు చేస్తున్నటువంటి ప్రక్రియలన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంది కాల్ లెటర్లు పంపించేశారు, అమరావతిలో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు, మీరు ఎవరెవరు అరుగులు అని చెప్పి రమ్మన్నారు. ఇసుక గురించి మాట్లాడండి సార్. అదే సార్, నేను ఇసుక గురించి మాట్లాడాను. డిఎస్సి మీద డిబేట్ లో మీరు పాల్గొన్నారు, మీ పార్టీ దానికి సంబంధించిన అనేక ఆధారాలు కూడా బయట పెట్టాం. జేపీ వెంచర్స్ వినండి సార్, జేపీ వెంచర్స్ ఇసుకని తవ్వుకున్న క్రమంలో మీ పార్టీకి సంబంధించిన ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి, అక్కడికే వస్తున్నాను, చెప్పండి. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు డిఎస్సిలో జరిగేటువంటి అక్రమాలు, అన్యాయాలు, ఎంత ప్రభుత్వ వైఫల్యాలో ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ లీకేజ్ గారిని రిజైన్ చేయమని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇదే విధంగా లిక్కర్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో జరిగినటువంటి అవకతవకల్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేటువంటి దాని కింద ఆ కోర్టుని ఆ కేసుని క్లోజ్ చేయడం కానీ, అక్కడ దాంట్లో జరిగినటువంటి అక్రమాలని దిగ్గుదేలిస్తే అసలు చంద్రబాబు నాయుడు రాజ్యపాలనకి పనికిరాడు.
అటువంటి పరిస్థితి 25,000 కోట్ల రూపాయలు అన్యాయం జరిగింది, అక్కడ ప్రజాధనం దోసుకోబడింది. ఆ తర్వాత ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఇప్పుడు 2024 తర్వాత సంబళ్ళపల్లి ములకల చెరువులో జరిగినటువంటి లిక్కర్ తయారీ కేంద్రాల్లో పెట్టేశారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఇసుక గురించి మాట్లాడండి సార్. మీరు 25,000 కోట్లు చంద్రబాబు నాయుడు హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి కేసు ఉందా? దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఉందా? మీకు తెలుసా? ఎస్వి అగ్రోస్ అనేటటువంటి ఒక సంస్థ కేసినటువంటి, వినండి సార్, ఎస్వి అగ్రోస్ అనేటటువంటి ఒక సంస్థ కేసినటువంటి పెనాల్టీని తగ్గించడం చేశాడు అని చెప్పేసి, ఆయనకి మేలు చేశాడని చెప్పేసి 1-2 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆయన మీద ఎఫ్ఐఆర్ ఉంది. ఆ కేసుకు సంబంధించి ఆయన బెయిల్ తీసుకొని ఉన్నటువంటి ఇవన్నీ నాకు వద్దు సార్. మీరు ఇసుకకు సంబంధించి సార్, మీరు నా ఒక్క నిమిషం సార్, జేపీ వెంచర్స్ పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుక దోచుకుందా లేదా? ఈడీ చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం ఉందా లేదా? దీనికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. అంటే మీరు లిక్కర్ స్కామ్ అంటారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటారు, నారా లోకేష్ అంటారు. దీనికి ఆన్సర్ చేయండి సార్ ప్లీజ్. ఒకటి సార్, ఇవన్నీ ఎందుకు ముందుకు తెస్తున్నారంటే ఈ ఇసుక స్కామ్ని, ఇంకొకటి 7 స్కామ్ని, ఆ స్కామ్ని ఎందుకు ముందుకు తెస్తున్నారంటే వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం. నేను ఇసుక గురించి నేను చెప్తాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇసుకను ఏ విధంగా రివర్ బెడ్ లోంచి తీసుకున్నారు, ఈ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో రివర్ బెడ్ లోంచి ఇసుకను ఏ విధంగా తీసుకున్నారో మనం పూర్తిగా పరిశీలించాలా. అది కాదు సార్, జేపీ వెంచర్స్ పేరుతోటి అక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యం ఉందా లేదా? సార్ వన్ వర్డ్ ఆన్సర్ చేయమంటారా? వన్ వర్డ్ ఆన్సర్ కావాలా? చెప్పండి, చెప్పాలి కదా. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. సార్ అంటే మేము రివర్ బెడ్ అంటారు, బెడ్ అంటారు, మీరు చేశారా లేదా చెప్పండి సార్. అదే సార్, సార్ నన్ను పూర్తిగా 1 నిమిషం టైం ఇచ్చిన తర్వాత మాట్లాడండి సార్, నేను వస్తాను టాపిక్ లకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సబ్జెక్ట్ మాట్లాడలా, నా టైం అయిపోతుంది కదా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇసుకుని ఏ విధంగా తవ్వారనేటువంటిది మనం ఆలోచించాలి సార్. పకడ్బందీ ఏర్పాట్లతో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఒక్కొక్క క్వారీలో 10 మంది అధికారులను పెట్టి తరలించేటువంటి ప్రతి వాహనంకి GPS లో పెట్టి ఎక్కడైతే అన్లోడ్ చేస్తారో అన్లోడ్ పాయింట్లు అన్నిటి కూడా గూగుల్ టేక్ ఓవర్లు తీసుకొని ఏ విధంగా సామరస్యంగా, ఏ విధంగా అయితే ట్రాన్స్పరెంట్ గా చేశారో మనం అందరం చూడాలి సార్. ఒక టన్ను ఇసుకని 425 రూపాయల వరకు ఆ రోజు. ఒక్క నిమిషం, ఈ రోజు మధుసూదన్ రెడ్డి గారు, మీ హయాబులో జరిగినటువంటి పకడ్బందీ ఇసుక వ్యాపారాన్ని నేను మీకు చూపిస్తా. పీసీఆర్ ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఆ జయప్రకాష్ వెంచర్స్ కి సంబంధించి జేపీ వెంచర్స్ ఒక్కసారి ఓపెన్ చేయండి అయ్యా, దాన్ని ఒక్కసారి చూపించండి ప్లీజ్. ఇది జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ 2023-24 పేజ్ నెంబర్ 141లో చాలా క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏం చెప్పారు అంటే, మేము అంటే ది కంపెనీ హ్యాడ్ బీన్ క్యారియింగ్ అవుట్ శాండ్ మైనింగ్ యాక్టివిటీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండ్ యాజ్ పర్ ద మెయిన్ కాంట్రాక్ట్స్. ఓకే, dated 3rd May 2021, signed the Director Mines and Geology, Government of Andhra Pradesh for a period of 2 years, and the said contract were subcontracted on back-to-back basis. The said contractor were over in May 2023 అని చెప్పి చాలా క్లియర్ కట్ గా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్లు ఇచ్చారు. 2023 మే కల్లా మా పని అయిపోయింది, మేము వ్యాపారాన్ని క్లోజ్ చేసేయాలి అనేది వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఆ డాక్యుమెంట్లో ఉంది. అట్ ది సేమ్ టైం పీసీఆర్ ఒక్కసారి ఆ శాండ్ బిల్స్ ఒకసారి చూపించండి, ఒక్కసారి దయచేసి ఆ బిల్లు చూపించండి. ఎస్, చింతేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, ఇది జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, టర్నికీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి సబ్ కాంట్రాక్టులు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇచ్చారు కాబట్టి దాన్ని చూస్తే మనం 20 ఆగస్టు 2023 అంటే 2023 మేకి అయిపోయింది, కానీ ఆగస్టులో కూడా తవ్వుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాని మీదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు సోదాలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ బిల్స్ చూడొచ్చు, మీరు బిల్స్ ఆగస్టులో చేసినాయి, మరి స్పష్టంగా కనిపిస్తుంది. మీరేమో సీసీ కెమెరాలు పెట్టాము, సిబ్బందిని పెట్టాము. ఒకటి సార్, ఇప్పుడు బిల్లు ఇచ్చారంటే ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ ఇచ్చుంటారు. బిల్లు ఇచ్చారంటే దానికి ట్రాన్స్పరెంట్ గా జరిగినట్టే కదా. బిల్లు ఇస్తున్నారంటే ఏంది? ఒక టన్నుకి 425 రూపాయలు లెక్కన గవర్నమెంట్ కి పే చేస్తున్నట్టే కదా. అదే సార్, ఇప్పుడు అదే పెట్టిన కేసు, అదే గవర్నమెంట్ పెట్టిన కేసు, అదే మేలే అయిపోతే మీరు 2024 వరకు ఎలా తవ్వుకున్నారనేది ఈడీ కేసు. అనుమతి ఉంటే ఈడీ ఎందుకు వస్తుంది?
అనుమతి ఉంటే ఈడీ ఎందుకు వస్తుంది సార్? అనుమతి ఉంటే ఈడీ ఎందుకు వస్తుంది? అనుమతి లేదు కాబట్టే కదా ఈడీ ఎంటర్ అయింది. అనుమతి లేదు కాబట్టే ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అవడమే కాదు, ఏదైతే డిఎంపీ ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు కూడా మీ దగ్గర ఉన్నాయి, చూడొచ్చు. వాళ్ళే నోటీసులు ఇచ్చారు. మీ టైం అయిపోయినాక కూడా వితౌట్ ఎనీ పర్మిషన్ మీరు తవ్వకాలు చేశారు, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఇవన్నీ చాలా స్పష్టంగా వాళ్ళే నోటీసులు ఇచ్చారు. వాళ్ళే 2407 కోట్ల రూపాయలు జరిమానా విధించారు. మరి స్పష్టంగా కనిపిస్తుంటే అనుమతులు ఇచ్చారని మీరు ఎలా చెప్తారు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సార్ ఇప్పుడు అనుమతులు ఇవ్వకుంటుంటే దొంగతనంగా ఇసుకుని తరలించాలనుకుంటే బిల్లులు కొడతారా? బిల్లులు కొట్టరు కదా. బిల్లులు కొడతారంటే ఖచ్చితంగా అనుమతులు ఉంటే ఆ బిల్లులు ఇరుక్కుంటారా? ఒకటి విషయం సార్, బిల్లులు ఉన్నాయి కాబట్టే కదా ఇప్పుడు ఇరుక్కున్నారు. కాదు సార్, ఇప్పుడు బిల్లులు ఉన్నాయే కాబట్టే కదా. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ఉన్నారు, జీవో లేదు, జీవో తయారు చేసుకున్నారు. ఇప్పుడు జీవో ఉంటే కదా అక్కడ ల్యాండ్ కొనాలి. జీవో లేదు కాబట్టి జీవో తయారు చేయించుకున్నారు. బ్రహ్మనాయుడు గారు జీవో తయారు చేశారనేది తప్పు. బ్రహ్మనాయుడు గారు జీవో తయారు చేశారనేటువంటి జీవోని తయారు చేయించుకున్నారు. బ్రహ్మనాయుడు గారి ఇష్యూలో జీవోని తయారు చేయించుకున్నారు. డాక్యుమెంట్ లేదు కాబట్టి ఇష్యూలో తయారు చేయించుకున్నారు. ఆయన తయారు చేశారని నేను చెప్పట్లా, ఓకేనా? విచారణలు తేల్తాయి, మీకు నాకు వదిలే. కానీ కూడా ఓకే, విజయశేఖర రెడ్డి గారు ఇప్పుడు శాంతికి సంబంధించి కళ్ళ ముందు మీకు కళ్ళ ముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ లో మాకు మే 2023కి టైం అయిపోయింది అన్నారు. తర్వాత వచ్చేసి జయప్రకాష్ కి సంబంధించినటువంటి నమోదు చేసింది. ఎస్ చెప్పండి సార్. సార్ ఒక్క నిమిషం ఉన్నాడు సార్, ఒక్క నిమిషం. బిల్లులు ఏముందలేదు సార్, బిల్లులు ఏముంది? అది ఇప్పుడు దాంట్లో స్కానర్ ఉంది. ఇప్పుడు దాంట్లో స్కానర్ ఉంది సార్. స్కాన్ చేస్తే ఏం తెలియాలి? ఒక్క నిమిషం. దాంట్లో మీకు క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏం చేయాలి? ఏ రీచ్ నుంచి తీసుకుంటున్నారో దాని వివరాలు తెలియాలి. ఏమొస్తుందో తెలుసా? దాన్ని స్కాన్ చేస్తే guntur@gmail.com అంట ఒక మెయిల్ ఐడి వస్తుంది. దాన్ని మరి ఒరిజినల్ అనుకుంటాం మనం. మరి క్యూఆర్ కోడ్ ఎందుకు పెట్టింది? దాన్ని స్కాన్ చేయండి, నేను మీకు పంపిస్తాను. స్కాన్ చేస్తే guntur@gmail.com. ఏం చేయాలి చెప్పండి? గుంటూరు మెయిల్ మేమేం చేసుకోవాలి? దానికి ఎందుకు? దానికి ఒక పెద్ద స్కానర్ వేసేసి అంత పెద్ద స్కానర్ వేసేసారు. మరి అది నిజమని ఎట్లా అంగీకరించు? అది కూడా తప్పుడు బిల్ అయి ఉండొచ్చు, మేబీ చెప్పలేం కదా. సో అది కూడా తేలుతుంది, ఈడీ విచారం చేస్తుంది. మేడం విజయశేఖర రెడ్డి గారు మాట్లాడు సార్. ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుతున్నామో జయప్రకాష్ పవర్ వెంచర్స్, ఈ బోయినపల్లి శ్రీనివాసరావు, ఈయన కేసీఆర్ గారికి రిలేటివ్, వాళ్ళ బంధువు. అక్కడి నుంచి ఈ కుట్రకు తెరలేపారు. కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసే ఈ కుట్రకు తెరలేపారు. వాళ్ళ బంధువులనే దీంట్లో పెట్టారు. అందువల్లనే సార్ ఆ కంపెనీ యథేచ్ఛగా దోచుకుంటున్నా వేల లక్షల కోట్లు కొట్టేసినా ఎక్కడ మాట్లాడాలా సార్. ఈ రోజు మనం మాట్లాడుతున్న 2500 కోట్లు చాలా చిన్న విషయము. ఇది టెక్నికల్ గా ప్రూఫ్ దొరికిన తర్వాత 2500 కోట్లు సార్. ప్రూఫ్లు దొరకండి, కొన్ని వేల కోట్లు ఉంది సార్. అసలు జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరుతో వీళ్ళు టెండర్ వేసినా పని చేసిందంతా తమిళనాడుకు చెందిన శేఖర్ రెడ్డి అనే ఒక బడా డాన్, ఒక మాఫియా డాన్, ఒక శాండ్ మాఫియా డాన్, తమిళనాడుకు చెందిన వ్యక్తి. అతని ఆధ్వర్యంలోనే రాష్ట్రం అంతా తవ్వకాలు జరిగాయి. సరే ఇప్పుడు అవన్నీ వదిలేదు సార్, వాటికి ఏం సాక్ష్యాలు లేవులే. కానీ ఆయన మాఫియా డానా, మీడియా డానా, డానా అనేది మన దగ్గర సాక్ష్యాలు లేవు. జరిగినటువంటి విధానాన్ని గురించి మాట్లాడమని చెప్పండి. ఈ రోజు రివర్పేటలో జరుగుతున్నటువంటి విధానాన్ని మాట్లాడమని చెప్పండి. విజయశేఖర రెడ్డి గారు, మసూదన్ రెడ్డి గారు ప్లీజ్ మీరు మాట్లాడదు ప్లీజ్. విజయశేఖర రెడ్డి గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్. నేను మధుసూదన్ రెడ్డి గారి తరపున ఒక్క నిమిషం సార్, మధుసూదన్ రెడ్డి గారి తరపున మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్. కాదు సార్, నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్. కాదండి వినండి సార్, మీరు కూడా వినకపోతే ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారి తరపున మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకంటే నేను అడిగేశాను కాబట్టి ఇసుక సంబంధించి నేను మాట్లాడాను. సరే దాని గురించి పక్కన పెడితే ఈ డిఎస్సిని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు. ఏంటి నిజంగానే అక్రమాలు జరిగాయా? వాళ్ళు ఆరోపిస్తున్నారు. సత్యలత నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది. ఎప్పుడు దాని గురించి మీరు సమాధానం చెప్తారు? ఇదైనా చెప్తా వింటారా? మళ్ళా మధ్యలో కట్ చేస్తారా? మీరు వింటారని చెప్పండి, టైం అవుతుంది. లేదు వినండి, చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు వినండి సార్. నేను ఒకటే చెప్తున్నా, పడిన 6 నెలలకో సంవత్సరానికో కుక్కలు ఒరిగినాయంట. అట్లా మాడే మాటలు సార్. డిఎస్సి అయిపోయింది ఎప్పుడు సార్? 2025 ఆగస్టులో రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత నోటోపీడియా అని ఒక వెబ్సైట్ లో వాళ్ళకి మన గవర్నమెంట్ వారు క్లియర్ గా మెరిట్ లిస్ట్ ను పెట్టారు. ఆ రోజు అందరూ చూశారు. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు పర్సనల్ ఈమెయిల్ వెళ్ళింది, లేదంటే SMS వెళ్ళాయి. సార్ ఈ రోజు 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ, లేదంటే హాల్ టికెట్లు కానీ ప్రతిదీ కూడా ఈమెయిల్ పంపుతున్నారు సార్, లేదంటే SMS పంపుతున్నారు.
లేదంటే వాట్సాప్ లో పంపుతారు ప్రతి ఒక్కరికి. అలాంటి కంప్యూటర్ యుగంలో మీరు పర్సనల్ గా మెసేజ్ ఎందుకు పంపించారు? మీరు ఎందుకు కలెక్టర్ ఆఫీసుల్లో డిస్ప్లే చేయలేదు? సార్ ఎక్కడ ఉన్నాం సార్ మనము? ఇంకా రాజశేఖర రెడ్డి పరిపాలించినట్టు, లేదంటే అంతకుముందు మీ రాజారెడ్డి గారు దౌర్జన్యాలు చేసినట్టు ఇంకా ఆ కాలంలోనే ఉన్నావా? మీరు మారరా? ఇంకా ఈ జీవితానికి మీరు టెక్నాలజీ రంగంలోకి రారా? టెక్నాలజీ రంగంలో రారా? సార్ మీరంటున్న మెరిట్ లిస్ట్ ను ఆ రోజే అన్ని రకాలుగా డిస్ప్లే చేశారు సార్. నేనంటున్నా ఎవ్రీ ఇయర్ డిఎస్సి జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనం కొన్ని పోస్టులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. ఈ సంవత్సరం జరగాల్సిన వాటికి మళ్ళా కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు. 5 సంవత్సరాలు పెట్టాల్సిన అవసరం ఏముంది సార్? సార్ మెరిట్ లిస్ట్ ఒక వారమో నెలలో 2 నెలల్లో ఉంటాయి ఇంటర్నెట్ లో. అంతేగాని మీరు 5 సంవత్సరాల తర్వాత చూసినా మెరిట్ లిస్ట్ కనపడలేదు అంటే ఎందుకు కనపడాలి? మెరిట్ లిస్ట్ ఎవరికి అవసరమో వాళ్ళు కనపడినాయి, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. ఎక్కడైనా ఎగ్జామ్ రాసిన వ్యక్తులు ఎవరైనా కంప్లైంట్ చేశారా? సార్ నేను అడుగుతున్నా సూటిగా, డిఎస్సి ఎగ్జామ్ రాసిన వ్యక్తులు ఎవరైనా కంప్లైంట్ చేశారా? మేము గొప్పగా రాసాము అయినా మేము పాస్ కాలేదని ఎవరైనా ఇబ్బంది పడ్డారా? లేదంటే సార్ నేను అడుగుతున్నా, మీరు అంటున్నారు కదా 15 లక్షలు అమ్ముకున్నారు కొన్ని స్పోర్ట్స్ కోటాల పోస్ట్ అని. ఎవరికైనా అర్హత లేని వారికి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చిందని ఎవరైనా కంప్లైంట్ చేశారా? చూపిండి. లేదు సార్ 15 లక్షలకు మేము అమ్ముకున్నట్టు ఎక్కడైనా. ఒక్క నిమిషం విజయశేఖర రెడ్డి గారు ప్లీజ్. ఒక్క నిమిషం సార్. విజయశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం, తర్వాత వచ్చేసి నాకు తెలిసి డిఎస్సికి సంబంధించి ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం, నాకు టైం అయిపోయింది. డిఎస్సి గురించి నాకు తెలిసినటువంటి సమాచారం చెప్తాను. ఒక 15 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఒక ఆడియో సర్క్యులేట్ అయినటువంటి పరిస్థితి. సో ఈ ఆడియోని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీని మీద తీవ్ర స్థాయిలో ఈ 15 లక్షలు తీసుకొని వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేటువంటి అంశాన్ని పెట్టారు. సో ఇది జరిగిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏంటంటే డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేస్తున్నారు అని చెప్పేసి శాప్కు సంబంధించినటువంటి అధికారులే కేసు పెట్టారు. అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ ఆడియో కాల్లో సంభాషించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద గతంలోనే 2-3 కేసులు ఉన్నాయి. అతను అరెస్ట్ చేశారు. ఇది ఆగస్టు 25, 2025లో జరిగిపోయింది. కానీ ఇప్పుడు దాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆ ఆడియో క్లిప్ని తీసుకొచ్చి 15 లక్షలకు అమ్ముకున్నారు అంటున్నారు. ఇంకొక క్లారిటీ అంటే నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్, నేను కూడా వాలీబాల్ ప్లేయర్ని, నాకు కూడా దాని మీద కొద్దిగా గొప్ప అవగాహన ఉంది కాబట్టి చెబుతున్నాను. ఇక్కడ ఏంటి అంటే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కోటాలు 3% ఉద్యోగాలు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో ఇచ్చినప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని అడ్డుకొని ఉంటే ఈరోజు ఇలాంటి రాద్ధాంతం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వచ్చినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, నేను నేషనల్స్ ఆడాను, లేదు నేను ఇంటర్నేషనల్ ఆడాను, నేను ఒలింపిక్స్ ఆడాను, నేను ఏషియన్ గేమ్స్ ఆడాను, లేకపోతే కామన్వెల్త్ గేమ్స్ ఆడాను, ఒక రోస్టర్ పాయింట్స్ ఉంటాయి. నేను ఎత్తుకొని పోయి నేను ఈ గేమ్ ఆడాను అని చెప్పేసి నా సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కుదరదు. నేను ఇన్ కేస్ కామన్వెల్త్ గేమ్స్లో నేను పాల్గొన్నాను, నాకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి నేను అప్లై చేసుకుంటే అంతకుముందు నేను ఆడినటువంటి ఏషియన్ గేమ్స్, అంతకుముందు నేను ఆడిన నేషనల్ గేమ్స్, అంతకుముందు నేను ఆడిన స్టేట్ గేమ్, అంతకుముందు నేను ఆడినటువంటి డిస్ట్రిక్ట్ గేమ్, అంతకుముందు నేను ఆడిన జోనల్ గేమ్, వీటన్నిటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఒరిజినల్ కంపల్సరీ అక్కడ ఇచ్చిన తర్వాత మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. ఇది చాలా స్పష్టంగా జరిగినటువంటి ఏదో ఒక సర్టిఫికేట్ గతంలో ఉండేది. ఇది రాష్ట్రం విడిపోక ముందు చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఎన్నుకుంటున్న స్పోర్ట్స్ కోటా ఉంది కదా, ఈ స్పోర్ట్స్ కోటాని ఏ విధంగా అమ్మారంటే 60 గేమ్స్ మాత్రమే స్పోర్ట్స్ కోటాలో ఉండేది గత ప్రభుత్వాల్లో. వాటిని 130, 140 గేమ్స్ వరకు తీసుకొని వచ్చి అసలు విలువలు లేనటువంటి గేములు కూడా తీసుకొని వచ్చి దాన్ని క్రియేట్ చేశారు. మన పల్లెటూరులో చిక్కు పుల్లాట ఆడతారు ఇసుకలో. ఆ చిక్కు పుల్లాట్లో కూడా ఒక గేమ్ గా క్రియేట్ చేసి దానికి కూడా ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసి వాటికి కూడా ఇచ్చేశారు 15 లక్షల రూపాయలకి. నంబర్ 1 ర్యాంక్ నెంబర్ 1 వచ్చినటువంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగం? ర్యాంక్ నెంబర్ 1 వచ్చినటువంటి ఉద్యోగికి ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగం? ఇది ఫస్ట్ సమాధానం చెప్పాలి. నేను ఆన్సర్ చేస్తా. ఒక్క నిమిషం. చిక్కు పుల్ల, ఒంగోలు దూకుళ్ళు ఇవేమి కూడా పెట్టలేదు. మొత్తం 65 గేమ్స్ పెట్టారు. 65 గేమ్స్ కి రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు. ఆ రోస్టర్ పాయింట్స్ ప్రకారమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిక్కు పుల్ల ఉన్న ఆయనకి మీరు చెప్పినట్టు చిక్కు పుల్ల ఆడిన ఆయన వచ్చేసి నేను నేషనల్స్ ఆడానని చెప్పి సర్టిఫికేట్ తెస్తే కుదరదు. ఎందుకంటే అంతకు ముందు అథ్లెటిక్స్ చేసిన
120 గేముల దాకా పెంచిన లేదు. దీని అంతటి కూడా స్పోర్ట్స్ పాలసీ చాలా స్పష్టంగా ఉంది. 65 మాత్రమే సార్ 65 గేమ్స్ మాత్రమే. మీరు 120 కాదు 65 మాత్రమే. నేను మీకు జీవో ఇస్తా. 65 మాత్రమే. 19/4/2025లో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 4ను మీరు చూస్తే 65 గేమ్స్ మాత్రం అందులో పెట్టారు. టైం అయిపోయింది, దయచేసి అనుకోవద్దు. థ్యాంక్ యూ హేమకుమార్ గారు, మేడా విజయ సెక్రటరీగా మసూద్ రెడ్డి గారు, మసూద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నారు. సో ఓవరాల్ గా చూస్తే మనం ఈ రోజు జరుగుతున్నటువంటి స్కామ్లకు సంబంధించినటువంటి అంశం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది. మరి చూడాలి ఏ విధమైనటువంటి చర్యలు మున్ముందు ఉండబోతున్నాయి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇది వాళ్ళ టాటా స్టేట్ ప్రైమ్.